సజీవుడైన యేసు నామములో మనకందరికి శుభములు. ఈరోజు మొట్టమొదటగా పాడినటువంటి పాట అది సువార్త పాట. ఆ సువార్త పాటలో సిలువను మోసి ఆ సిలువను గూర్చినటువంటి వార్త లోకానికి ప్రకటించే సమయము ఇదే. దేవునికి స్తోత్రం. గలతీలకు రాసినటువంటి పత్రిక నుండి మనము ఈ సిలువ శ్రమల ధ్యానములను మనం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు ఒక అంశముతో మనము ప్రారంభిద్దాము. గలతీలకు రాసినటువంటి పత్రికలో సువార్త అన్నటువంటి అంశాన్ని మనం చేయబోతున్నాం. ఇప్పటికే అంటే గలతీ పత్రిక రాస్తున్న సమయానికే అక్కడ సంఘము అనేటువంటిది ఉన్నది. క్రైస్తవులు అన్నటువంటి వారు ఉన్నారు. అయితే ఆ క్రైస్తవులకు సువార్త చెప్పడానికి, సువార్తను మరలా గుర్తు చేయడానికి పౌలు గారు రాస్తున్నటువంటి ఒక లేఖ ఇది. ఈ సువార్తను ఆల్రెడీ వారు విన్నారు, విని రక్షించబడ్డారు. కానీ మరలా అదొక చిన్న వారిలో ఒక సమస్య వచ్చింది కాబట్టి, అసలు సువార్త అంటే ఏమిటి? ఎటువంటి సువార్త మీకు ప్రకటించాము? ఎందుకు మీరు భిన్నమైనటువంటి సువార్తకు మీరు తిరిగారు అన్నటువంటి ఉద్దేశంతో పౌలు గారు ఈ గలతీ సంఘానికి రాస్తున్నాడు. ఆ మాటలు మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనము వింటున్న సువార్త అది ఏ విధంగా ఉన్నది మనము పరిశీలించుకోవాలి. ఒకవేళ అంటే ఈ చదువుదాం ఆ మాట 4వ వచనం 1వ అధ్యాయము 4వ వచనము నుండి, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఇది ఎసెన్స్ ఆఫ్ ద గాస్పెల్. అంటే ఈ సువార్తలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సారము, ఈ దుష్టకాలంలో నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను, ప్రాణం పెట్టెను. చూడండి, ఇప్పుడు శిలువ శ్రమల ధ్యానములలో సిలువను మోసి లోకమును తలక్రిందులుగా చేసే సమయమిదే. సువార్తను ప్రకటించే సమయమిదే. ఇప్పుడు ఆ సువార్త ఎటువంటి సువార్త అంటే దుష్టకాలంలో నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు మన కొరకు సిలువ మరణము పొందాడు. దేవునికి స్తోత్రం. అది ప్రకటించాలి. ఇప్పుడు ఇక్కడ 2 సిలువలు కనపడుతున్నాయి. 2 సిలువ, ఒకటి యేసుక్రీస్తు సిలువను ప్రకటించాలి. 2 ప్రకటించే వారికి కూడా సిలువ. అందుకనే ఎందుకు ఆ మాట నేను వాడుతున్నాను? ఇక్కడ ఎవరు ప్రకటిస్తున్నారు? అపోస్తలులు ప్రకటిస్తున్నారు. ఈ అపోస్తలులు ప్రకటిస్తున్నప్పుడు వారికి ఎదురైనటువంటి సిలువ ఏమిటంటే, వారు ఆ భిన్నమైనటువంటి సువార్తకు తిరుగుటయే ఒక సిలువ. ఇప్పుడు ఉదాహరణకు మనము ఉపాధ్యాయులముగా ఒక విషయాన్ని విద్యార్థులకు చెప్పినప్పుడు, ఆ విద్యార్థి చేయకపోతే, విఫలమైతే, తప్పిపోతే మనము 2 రకాలుగా ప్రతిస్పందిస్తాం. ఒకటి కోపపడతాము, 2 బాధపడతాం. బయటి వ్యక్తులైతే కోపపడతారు, ఇంటి వ్యక్తులైతే బాధపడతారు. ఈ బాధలో ఉన్న ఆ రేంజ్, బాధలలో చాలా రేంజ్ ఉంటది. ఒక్కసారి మనం ఇట్లా అరే తప్పిపోయిందా అని వదిలేయచ్చు. అదే మన పిల్లలైతే అమ్మా మా పిల్లలు దీంట్లో పాస్ కాలేదు, దీంట్లో ఫెయిల్ అయ్యారు.
దీంట్లో ఓడిపోయారు అని మనం ఎప్పుడు మనసులో పెట్టుకుంటాం. ఆ మనసులో బాధ పెట్టుకోవడము ఒక సిలువ. అట్లే పౌలు గారు కూడా నేను సువార్తను ప్రకటించి, వాళ్ళ దగ్గర సంఘమును ఏర్పాటు చేసి, ఇన్ని గొప్ప ఆత్మ కార్యాలు వారు రుచి చూసి, ఇంతకాలం తర్వాత వారు సువార్త నుంచి తప్పిపోయేటటువంటి విషయంలో ఆయన చాలా తీవ్రంగా బాధపడుతున్నాడు. అది సిలువ. చూడండి, 2 విషయాలను మనము సువార్తలో గమనిస్తున్నాము. సువార్తలో మనం చెప్పేది సిలువ. సువార్త చెప్పుతున్నప్పుడు జరిగేది కూడా ఒక సిలువ. హల్లెలూయా! 6వ వచనంలో క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగి పోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి అంటే మరలా సువార్త ప్రారంభము. అంటే మరలా సువార్తను గురించి మాట్లాడుట. క్రీస్తు దే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి ఇప్పుడు కృపలో రక్షణ, ఉచితముగా రక్షణ, క్రియల వలన కాని రక్షణ. కృపతో మిమ్మల్ని పిలిచిన వానిని మీరు విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగి పోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఇంత త్వరగా. ఇప్పుడు ఒక నిజమైన దేవుణ్ణి మనం విన్న తర్వాత, పట్టుకున్న తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, ఆ సంఘంలో చేర్చబడిన తర్వాత, తప్పిపోవడానికి ఎవరైనా కొంతమంది కొంత టైం పడతది. అంత త్వరగా ఇప్పటి వరకు నేను ఈ మార్గంలో ఉన్నాను. ఈ మార్గంలో చాలా రుచి చూశాను. ఆత్మీయంగా బలపడ్డాను. సరే, ఒక శోధనొచ్చింది. ఒక భిన్నమైనటువంటి సువార్త వచ్చింది వీళ్ళ మధ్యకి. వెంటనే తిరిగిపోయారంట. వెంటనే తప్పిపోయారు. అంటే నాకొకటి గుర్తుకొస్తుంది. వెంటనే తప్పిపోవడము ఏమిటంటే 13వ అధ్యాయం మత్తయి సువార్తలో ఈ విత్తనాలు ఎక్కడ పడుతున్నాయి? రోడ్డు ప్రక్కన పడితే, రోడ్డు ప్రక్కన పడితే విత్తనాలు ఈ పక్షులొచ్చి వాటిని తినడానికి ఎంత టైం పడతది? మరి వారికి ఎట్ట తెలుస్తదో గానీ, మనం ఎక్కడైనా గింజలేస్తే వెంటనే పక్షులొచ్చేస్తాయి. అట్లా అపవాది వచ్చి ఆ పడినటువంటి విత్తనాలు ఎత్తుకొని పోయాయా? అట్లే కొన్ని విత్తనాలు రాళ్ళ మధ్యలో, కొన్ని విత్తనాలు ముండ్ల కంపలలో అవి ఎదగకుండా అణిచివేస్తూ ఉన్నాయి. సరే, ఇప్పుడు సువార్త విషయంలో వారు భిన్నమైన సువార్త తట్టుకు చూడండి, భిన్నమైన సువార్త. ఇప్పుడు తప్పిపోవడం అంటే వాళ్ళు పాపమేం చేయడం లేదు. పాపమేం చేయడం లేదు. పేరు ఉంది చూడండి, సువార్తనే ఉంది. కానీ భిన్నమైన సువార్త. అది ప్రైజ్ ద లార్డ్. చూడండి, సువార్త ఒక్కటే. ఆ సువార్తలో యేసు ఉండాలి. ఆ యేసు విషయంలో కూడా సిలువ ఉండాలి. ఆ సిలువలో పునరుద్ధానం కూడా ఉండాలి. ఆ సిలువలో ఆయన తిరిగి లేచుట, ఆరోహణము వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండుట, తిరిగి ఆయన రాబోతున్నాడు, తీర్పు ఇవ్వబోతున్నాడు. ఇది సంపూర్ణ సువార్త. దేవునికి స్తోత్రం. కానీ భిన్నమైనటువంటి సువార్తకు వారు తిరిగినప్పుడు పౌలు గారు ఆశ్చర్యపోయినట్టు మనం చూస్తున్నాము. ఈ ఆశ్చర్యపోవడము ఇంకా కఠినమైనటువంటి మాట మనం చూస్తున్నాము. 8వ వచనంలో శాపగ్రస్తుడవును గాక, ఎవడైనా భిన్న సువార్తను ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు. సాధారణంగా పౌలు గారి యొక్క ఆత్మీయ స్థితిని మనం చూస్తే అంత తొందరగా అవతల వ్యక్తిని
ఆయన కోపపడాడు. ఎందుకంటే 1 కొరింథీ 11:1లో క్రీస్తును పోలి నడుచుకుంటున్నటువంటి వాడు అంత స్థాయిలో ఉండి ఎవరినైనా చూసి మీరు శాపగ్రస్తులు కావాలి అన్నాడంటే తన విషయం కాదిక్కడ. తన విషయం కాదు. తనకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇది యేసుక్రీస్తు సువార్తకు సంబంధించినటువంటి విషయంలో చాలా తీవ్రమైనటువంటి ఉద్దేశ్యము కలిగినటువంటి వాడు అపోస్తున్నటువంటి పౌలు గారు. ఇతర అపోస్తలులు కూడా. 7వ వచనములో ఇది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు ఉన్నారు. మరి యొక్క సువార్త కాదంట. అది ఎట్లుంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు తీసుకొని ఇది ఒక సువార్త అన్నామనుకో. ఈ సువార్తను ప్రక్కన పెట్టి వేరే సువార్తనేం తేరు వాళ్ళు. ఈ సువార్తనే ఇట్లా ఉన్నటువంటి సువార్తను ఇట్లా చెప్తారంతే. ఇంగ అయిపాయ్. ఒక్క కోణము ఇట్లా తిరిగినా భిన్నమైన సువార్త అయిపోతది. ఆ భిన్నమైన సువార్త చెప్పుట వలన ఎంత నష్టము, ఎంత కష్టము, ఎట్లా తప్పిపోతారో. అంటే ఇక్కడ పౌలు గారు ఆ చెప్పే విషయము, ఉద్దేశ్యము చాలా యాక్యురేట్‌గా ఉండాల సువార్త అన్నటువంటిది. సువార్త కరెక్ట్‌గా ప్రకటించబడాలి. కానీ భిన్నమైనటువంటి సువార్త. దాని పేరు గూడా సువార్తనే. కానీ మనం చాలా విషయాలలో కాంప్రమైజ్ అయిపోతుంటాము. రాజీ పడిపోతుంటాము. చిన్న మార్పే గదా సార్ ఏమైతది? సువార్త ఉంది గదా! యేసుక్రీస్తును గురించే గదా చెప్పేది. అని దానికి 2, 3 విషయాలు మనము కలుపుతే, చెరిపితే అది భిన్నమైనటువంటి సువార్త అయిపోతుంది. ఈ భిన్నమైన సువార్త అనేటువంటిది అపోస్తల కార్యంలో 15వ అధ్యాయంలో పెద్ద సమస్య. సంఘం దగ్గరికి ఒక సమస్య వస్తది. ఏంటి అంటే ఈ క్రైస్తవులు కొంతమంది రక్షణ పొందినటువంటి వారు క్రీస్తు సువార్త ద్వారా రక్షణ పొందాము. అయితే వాళ్ళేం బోధిస్తున్నారంటే, సరే రక్షణతో పాటు మంచిది సువార్త విన్నారు, యేసయ్యని అంగీకరించారు, చర్చికి పోతున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానుకలిస్తున్నారు. వాటితో పాటు సున్నతి తీసుకోండి అని కొంతమంది బోధకులు చెప్తున్నారు. అయితే ఈ విషయంలో అపోస్తలులు ఒప్పుకోలేదు. అపోస్తలులు ఇట్లా ఆలోచన చేయవచ్చు. సరే యేసయ్యని అంగీకరించారు గదా! సున్నతి అనేటువంటిది శరీర సంబంధమైనదే గదా! ఇంకొక విషయం యేసు ప్రభువే పౌలు గారు ఏం జెప్తున్నారు? సున్నతి తీసుకున్నా ఏం లాభం లేదు. తీసుకోకపోతే నష్టము లేదు. సరే తీసుకుంటే తీసుకోనిలెండి అని అనలేదు. సువార్త అంటే ఒక్కటే సువార్త ఉండాలి. దానికి కలపకూడదు. దాన్ని చెరపకూడదు. అది యేసుక్రీస్తు మరణ, పునరుద్ధాన, ఆరోహణ, రెండవ రాకడతో మిళితమైనటువంటి సువార్తగా ప్రకటించబడాలి. ఇదంతా రక్షణ అంతా కార్యం జరిగింది. ఒక్క సున్నతి తీసుకుంటే ఏం నష్టము? నంబర్ 1. నంబర్ 2 అంత రక్షణ పొందాం సార్. కానీ మేము శనివారం మమ్మల్ని ఆరాధన చేసుకోనియండి. ఆ సబ్బాత్ దినమున మమ్మల్ని ఆరాధన చేసుకోనియండి అని ఎవరన్నా అడిగితే, సరే దాంట్లో ఏం తప్పుందయ్యా అని మనం అనుకోవచ్చు. శనివారం ఆరాధన చేస్తే ఏం తప్పుంది? ప్రతిరోజు ఆరాధన చేసుకోవచ్చని దేవుడే చెప్పాడు గదా! మేము యేసయ్యని తప్ప వేరే వాళ్ళనేమి ఆరాధన చెయ్యము.
యేసయ్య మాటలు తప్ప మేము వేరే వాళ్ళవి ఏం పాటించము. మేము సంఘానికి వెళ్తాము, కానుకలిస్తాము, అన్నీ జేస్తాము. మరి శనివారం జేస్తే ఏం తప్పుంది అన్నటువంటి ఆలోచన మనకుంటే, దాన్ని భిన్నమైన సువార్త అంటారు. ఈ భిన్నమైనటువంటి సువార్త చెప్పేవారిని, భిన్నమైనటువంటి సువార్తను అంగీకరించే వారిని పౌలు గారు శాపగ్రస్తులు అంటున్నారు. చూడండి, శనివారం ఆరాధన చేయుట తప్పు కాదు. కానీ శనివారమే ఆరాధన చేయాలి అన్నటువంటిదే ధర్మశాస్త్రం. మీరందరూ తప్పు చేస్తున్నారు. మేము మాత్రమే శనివారం మాత్రమే ఆరాధన చేయాలి. అది వాక్యంలో ఉందయ్యా. 7వ రోజంటే శనివారమే అని పట్టుబట్టి దాని మీద ఒక క్రైస్తవ సంస్థనే ఏర్పాటు చేసుకొని ఎవరైనా చేస్తుంటే దాన్ని భిన్నమైన సువార్త అందురు. కలపడం. అదే సువార్త అంతకుముందున్నదంతే, దాన్నేం తీసివేయం మేము. చూడండి, ఉన్నయన్నీ ఉంటాయి. దానికి మెల్లగా ఒకటి కలుపుతాం. నిన్నటి దినమున నిన్నటి దినమున ఒక పాస్టర్ గారు నాతో అంటున్నాడు. ఒక సంఘంలో ఈ వుమెన్స్ ఇంటర్నేషనల్ డే సెలబ్రేట్ చేసుకున్నారంట. వుమెన్స్ ఇంటర్నేషనల్ డే మార్చి 8. దానికి ఒక ప్రత్యేక కార్యక్రమము వాళ్ళు చేసుకున్నారు. అయితే ఆయన నన్ను అడిగాడు, ఈ సెక్యులర్‌లో ఉన్నటువంటి వుమెన్స్ ఇంటర్నేషనల్ డేకి మన క్రైస్తవ వాక్య, విశ్వాస, పరిశుద్ధ సంఘ క్రమమునకు ఏంటి సంబంధము అని అడిగాడు. నన్నే అడిగాడు. నిన్ననే అడిగిండు. ఇప్పుడు ఈ ఈ మనము ఒక దాన్ని క్రీస్తు సంఘం అంటున్నాము. మేమందరము వధువుగా, పరిశుద్ధముగా, వాక్యానుసారముగా, ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన రీతిగా, లోకానికి వేరుగా మేము ఉండడానికే గదా ఇక్కడ అందరం కూడుకున్నాము. ఇది వుమెన్స్ ఇంటర్నేషనల్ డే అనేటువంటి దాన్ని ఇక్కడ ఇట్లా ఇ ఇ ఎట్లా దీనికి కలిపారు? ఏంటి దానికి ఆధారం ఏంటి? పునాది ఏంటి? రిజల్ట్ ఏంటి? అని అడిగాడు. నా దగ్గర ప్రస్తుతానికైతే జవాబు లేదు. నిన్న నిన్న నా దగ్గర లేదు. ఈరోజు కూడా నా దగ్గర లేదు. ఇప్పుడు సంఘం ఉంది. మేమేం సంఘం డిస్టర్బ్ చేయలేదు. కానీ బయట దాన్ని తీసుకొనొచ్చి దీనికి కలిపారు చూడండి. భిన్నమైన సువార్త. భిన్నమైన సువార్త. మనము స్త్రీలను గౌరవించాలి. స్త్రీల యొక్క అభివృద్ధిని మనం గుర్తించాలి. స్త్రీలు ఆహ్, అవన్నీ ఉన్నాయి. బైబిల్‌లోనే ఉన్నాయి గదా! యేసుక్రీస్తు స్త్రీల విషయంలో ఎంతగా వారిని గుర్తించాడు. పుట్టినప్పటి నుండి సమాధి వరకు, సమాధి తర్వాత కూడా స్త్రీలు, పురుషులందరూ వెళ్ళిపోయారు గానీ స్త్రీలు ఉన్నారు. అవి చెప్పుకుందామా? అవి క్రీస్తుకి ఆ శిష్యులకు ఉన్న సంబంధం. ఈ వుమెన్స్ ఇంటర్నేషనల్ డేలో మార్చి 8లో కొన్ని వందల సంవత్సరాల క్రిందట కొంతమంది స్త్రీలు ఒక యుద్ధాలు జరుగుతున్నప్పుడు వారికి సహాయం చేయడానికి వెళ్లారు. ఆ స్త్రీలు వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి కొంతమంది గుర్తించి ఆ రోజు ఆ దేశస్థులు సెక్యులర్‌గా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ విషయంలో మనం మాట్లాడనవసరం అవసరం లేదు. మంచిదే. మంచిది గాదు. అది మంచిదే గదా! స్త్రీలు పోయి సహాయం జేయడము. సరే, నా ప్రశ్న ఏంటంటే అక్కడ తీసుకొనొచ్చి
ఈ సువార్తకు కలపడము, ఈ పరిశుద్ధమైనటువంటి వధువుకు కలపడము, అదే మనకు అర్థం కావలసినటువంటి విషయం. భిన్నమైనటువంటి సువార్త. ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే బావుంటదా? ఇక్కడి నుంచి ఇక్కడికి పోతే బావుంటదా? అంటే లోకము నుంచి సంఘము లోకం నుంచి చాలా నేర్చుకోవాలి సార్. అంటే బావుంటదా? లోకము, సంఘము, వాక్యము, సువార్త క్రీస్తు నుంచి నేర్చుకుంటే బావుంటది సార్. అంటే బావుంటది. రెండోది బావుంటదని నాకు కనపడదు. రెండోది బాగుంటుందని నాకు కనపడదు. హ్మ్. అదొక్కటే గాదు నేను స్త్రీలను ఉద్దేశించి నేను మాట్లాడడం లేదు. ఏదైనా గాని భిన్నమైన సువార్త. అప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు వాళ్ళకున్న సమస్య ధర్మశాస్త్ర సంబంధమైనటువంటివి. మూల పాఠములు, లోక సంబంధమైన మూల పాఠములు అన్నమాట ఈ గలతీ పత్రికలో. అవి లోపలికి తీసుకొనొచ్చారు. దినములన్నారు, మాసములన్నారు, సంవత్సరములన్నారు, ఉత్సవ కాలములన్నారు. అవన్నీ అక్కడ ఉన్నవి, బయట ఉన్నటువంటివి. అవి తీసుకొచ్చి ఈ సువార్తకు కలపడం. కలిపితే ఏమైతది? వేడి నీళ్ళు ఇక్కడున్నాయి. చల్ల నీళ్ళు ఇక్కడున్నాయి. ఈ చల్ల నీళ్ళని తీసుకొనొచ్చి వేడి నీళ్ళలో కలిపితే నులివెచ్చని నీళ్ళయిపోతాయి. నులివెచ్చని నీళ్ళు అంటే ఏంటి సమస్య? నోటి నుంచి ఉమ్మేస్తాయి. చూడండి, భిన్నమైన సువార్త ఎవ్వరికి కూడా నొప్పి కలిగించదు. ఇంకా సంతోషం రెట్టింపు చేస్తది. ఇది మొనోటోనస్. అబ్బా! ప్రతి ఆదివారము పాటలు, ప్రార్థనలు, వాక్యము, ఆ! కానుకలు ఇంతేనా? ఏదైనా కొత్తది చేస్తే బావుంటది గదా! కొత్తది చేస్తే బావుంటది గదా! అని బయటకి తీసుకొనొచ్చి దీనికి కలిపితే ఏమైతది తెలుసా? నిన్నటి దినం ఆయన పాస్టర్ గారు అంటున్నాడు, "ఈ బయట వచ్చినటువంటి కార్యక్రమము లోపల ఉన్నటువంటి కార్యక్రమాలను మింగివేసింది సార్" అన్నాడు. ఇప్పుడు వాక్యం ఎవరు వినరు? విన్న వాక్యము కొట్టుకొని పోతుంది. చూడండి, వింటున్నటువంటి నువ్వు పరిశీలన చేసుకో, పరీక్షించుకో. చాలా అందంగా ఉంటది. బయట నుంచి వచ్చింది చాలా అందంగా ఉంటది. గౌరవంగా ఉంటది. ఆ! ఫాదర్స్ డే అంటే ఫాదర్స్ అందరూ ముందుకు పోతే ఫాదర్‌లందరికీ గిఫ్ట్‌లు. అదేమన్నా నొప్పి కలిగించేదా? సంతోషము గదా! నేను గూడా తండ్రినే. నన్ను పిలిస్తే పోయి ఆ గిఫ్ట్ తీసుకుంటా. ఏం తప్పుని చెప్పండి? తప్పు అని ఎవరికైనా అనపడతదా కార్యము? ఎవ్వరికి అనపడదు. భిన్నమైన సువార్త అంటే వేరొక సువార్త కాదు. మొదటి యోహాను పత్రికలో ఎంత బావుంటదో తెలుసా? ఈ భిన్నమైనటువంటి సువార్థికులు బయట నుంచి వచ్చిన వాళ్ళు గాదంట. లోపల నుండే బయటికి వెళ్ళిన వారంట. లోపల ఉన్నటువంటి వారితోనే సమస్య ఇది. చూడండి, భారతదేశము ఏదైనా ఒక ఆజ్ఞను జారీ చేసిందా? మన ప్రైమ్ మినిస్టర్ గారు, ఇదిగో మార్చి 8 ప్రతి క్రైస్తవ సంఘము, ప్రతి హిందూ ఆలయాలు, ప్రతి ముస్లిం మాస్కులు మీరందరూ కూడా ఇంటర్నేషనల్ వుమెన్స్ డే జరుపుకోవాలి. ఇది భారతదేశం యొక్క నిర్ణయము. ఇది మన రాజ్యాంగంలో రాసి ఉంది అని ఏదైనా నిర్ణయం జరిగిందా? ఒకవేళ నిర్ణయం జరిగింటే ఇది మనకు రాజ్యాంగం ఉంది గాబట్టి మనం పాటిస్తే ఒక రకంగా మనల్ని మనము సంతృప్తి పరచుకోవడానికి వీలుగా ఉంటుందేమో. కానీ నా ప్రశ్న మరలా, స్వచ్ఛమైన, పవిత్రమైన సువార్తను ఎన్ని రకాలుగా, ఎన్ని విషయాలు దాన్ని ఒక కోణం గాదు. ఇట్లా గాదు. మొత్తం ఇట్లా ఉల్టా జేసేస్తాం మేము. మొత్తానికి మన ప్రియుడు, మన పెండ్లి కుమారుడు, మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు
పవిత్రమైనటువంటి వధువు కొరకు పవిత్రంగా లోక విషయాలు అంటకుండా పవిత్రంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నాకు తెలీదు ఇప్పటి నుంచి నువ్వు ఎట్లా ప్రతిస్పందిస్తావో. ఆ సంతోష కార్యక్రమాలను వదులుకొనుట కష్టం. నాకు తెలీదు. ఒకవేళ నేను తప్పుగా ఆలోచిస్తుంటే నన్ను సరిచేయండి. ఆ యూదా పత్రికలో అపోస్తలుల బోధ నిమిత్తమై పోరాడండి అన్నమాట. అంటే కొట్లాడాలి. అపోస్తల బోధ స్వచ్ఛంగా ఉండాలి. ఇక అదే ఉండాలి. లోకములో మంచివి చాలా కనపడతాయి. ఓకే. అక్కడ మంచిది ఓకే. అక్కడ మంచిది. కానీ అక్కడ మంచిదని తీసుకొచ్చి ఇక్కడ దీన్ని గలపకూడదు. నో. దీని స్టాండర్డ్ వేరే. దీని యొక్క ప్రామాణికము, దీని యొక్క విలువ, దీని యొక్క పవిత్రత ఇక వేటితో కూడా మనము సరిపోల్చలేము. బయట మంచివి, గొప్పవి, విలువ కలిగినటువంటివి చాలా ఉన్నాయి. ఉన్నాయని వాటిని తీసుకొనొచ్చి ఇక్కడ కలిపితే సువార్త చెడిపోతుంది. ఆ కలిపేవారు వచ్చినప్పుడు ఇప్పుడు మన పనేంటి తెలుసా? సరే ఇది సత్యము అని అనుకుంటే నువ్వు, ఇది కరెక్ట్ అని అనుకుంటే నీ పనేమిటంటే మొట్టమొదటగా నువ్వు వాటిలో పాల్గొనకపోవుట. నంబర్ 1. ఇంకా దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఆ భిన్నమైన సువార్త చెప్పే వ్యక్తిని, తెచ్చిన వ్యక్తిని అడుగుట. అయ్యా చెప్పండి. మీరు తెచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమము వాక్యానుసారంగా చెప్పండి. మీ కార్యక్రమము ద్వారా మన క్రీస్తులో మన ఆత్మీయ ఎదుగుదలను చెప్పండి అని మన సహోదరులను మనం అడగాలి. తొందర ఎక్కువ లోకంలో ఏదైనా కొత్తది వస్తే అది సంఘంలోనికి ఎట్లా పెట్టాలి అని ఆలోచిస్తుంటా. ఆ కార్యక్రమం ద్వారా నేను మిమ్మల్ని ఎట్లా సంతోషపెట్టాలి, మనం వస్తుంటే చప్పట్లు కొడుతుంటే ఆ ప్రత్యేక కార్యక్రమం పెట్టుకొని వస్తుంటే పేద స్త్రీలు, పేద కూలీలు ఇచ్చినటువంటి డబ్బుతో సంఘ పరిచర్య నిమిత్తమై ఆ పేరుతో అర్పణలు ఇచ్చిన తర్వాత ప్రభువా ఈ రాజ్య సువార్త కొరకు ఈ కానుకలను దీవించుమని ప్రార్థన చేసినటువంటి వారే అదే డబ్బును తీసుకుని వచ్చి పెద్ద పూలదండ కొని నాకు వేసినారు. ఇప్పుడు దీన్ని ప్రభు చూస్తే ఏమంటాడు మీరు చెప్పండి. ఇప్పుడు నా మెడలో పూలదండ ఉంది. ఈ పూలదండలో ఎంతమంది చేతులతో చెమట వచ్చి కష్టపడినటువంటి డబ్బులు ఉన్నాయి. ఈ పూలదండ ఏమైతుంది 2 నిమిషాల తర్వాత? ఏమైతుంది ఇది? నాకేమన్నా ఆత్మీయతనిచ్చిందా? నీకిచ్చిందా? ప్రభు దగ్గర ఎట్లా లెక్క చెప్తావో నాకు తెలియదు. భిన్నమైన సువార్త. మీరు ఆలోచించండి. మరలా స్వచ్ఛమైనటువంటి ఆ సువార్తను మనము తిరిగి పొందుకోవాలి. ఒకవేళ నీవు మంచి సువార్త స్వచ్ఛమైనటువంటి సువార్తలో నడుస్తూ ఉంటే దేవునికి స్తోత్రము. ఎవరు పెడితే వాళ్ళు తెచ్చినటువంటివన్నీ కలుపుకుంటే వెళ్తే చెడిపోతుంది. ఇన్ని జరుగుతున్నటువంటి సమయంలో నువ్వు క్రీస్తు శిలువ గురించి మాట్లాడితే ఎక్కడ ఉంటాయి? ఒక ఆయన అంటాడు,
ఒక పాస్టర్ గారు నాకు చాలా నచ్చినటువంటి మాట. నేను 50,000 సూట్ వేసుకొని యేసుక్రీస్తు పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు అని నేను బోధిస్తే, నా బోధకు, నా లైఫ్‌కి ఎంత విరుద్ధం తెలుసా? ఒకవేళ ఒకవైపు యేసుక్రీస్తు అమ్మా! అసలాయనకు స్థలమే లేదంటిమి, తల వాల్చుకోవడానికి స్థలమే లేదంటిమి, జన్మ సమయంలో స్థలమే లేదంటిరి. ఆ పశుల తొట్టిలో పరుండబెట్టారన్నారు. ఈ జెప్పే వ్యక్తి ఇట్లా తయారైతే హుహు. అదేందంటే ఇప్పుడు సిగరెట్ తాగకండ్రా మంచిది గాదు. అది తాగితే అని ఎట్లుంటది? మనం కోరుకుందాము మంచి సువార్త, స్వచ్ఛమైనటువంటి సువార్త మనము బోధించాలి. హ్మ్. మనము పాటించాలి. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు సమయమిదే. లేలెమ్ము సోదరుడా. నిద్ర నుండి అంటే మనం రాత్రి పడుకున్న దాని నుండి గాదది పాయింట్. ఇప్పుడు ఈ నిద్రలు పోతున్నాం మనమంతా కళ్ళు మూసుకొని పోయినాయి. ఏ సువార్త వస్తే దాన్ని కలుపుకుంటూ పోతున్నాం. నో. ఇప్పుడు నువ్వు ఎక్కడ లోకాన్ని తలక్రిందులు చేసేది? మనము తలక్రిందులు అయిపోతున్నాం. ఐ డోంట్ నో. ప్రభు మరి ఇది కఠినంగా అనిపించిందేమో. తప్పుగా నీకు కనపడితే వాక్యం దగ్గరికి వెళ్లి ఒక్కసారి పరిశీలించు. కళ్ళు మూసుకొని ప్రభు ఎదుట ఒక్కసారి నిలబడి, ప్రభా మరి ఇది కరెక్టేనా అని నువ్వు ఆలోచించు. ఆయన కరెక్ట్ అంటే చేసుకొని పోతుంది. నాకు తెలీదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, మాకిచ్చినటువంటి ఈ అమూల్యమైన, బలమైన సువార్త వాక్యమును బట్టి నీకు వందనాలు. దీవించుము. దాని ప్రకారం నడిచే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.